అరే తవ్వకాల్లో బయటపడిన లంక బిందెల్లాగా ఎప్పుడు వీడియో ఇప్పటికి నా ఫోన్ గ్యాలరీ నుంచి బయటకొచ్చిందో. అసలు రావడం ఆలస్యం. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు వీడియో తీసేద్దామా అనే ఆరాటం తప్పించి ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనే ఆరాటం మాత్రం నాకు అస్సలు లేదన్నమాట. ఏంటో మరి రాను రాను ఈ మధ్య బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నా. అదే మీషో నుంచో లేకపోతే ఫ్లిప్కార్ట్ నుంచి ఇక పార్సల్ రాగానే వీడియో చేసేయటం, లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి అంటూ ఇక వీడియో అయితే హల్చల్ అయిపోయేది యూట్యూబ్ లో. అలాంటిది ఏమీ లేదులే, అలాంటి లింకులు లేవు, వంకులు లేవు. గానీ వీడియో విషయానికి వస్తే ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పటి నుంచో ఇక శంఖం తీసుకోవాలని ఉండేది పూజ గదిలో పెట్టుకోవడానికి. నాకైతే శంఖం అయితే ఊదటం వచ్చు అనమాట. అది కూడా 7 years బ్యాక్ ఆఫ్టర్ మ్యారేజ్. ఒకసారి కూడా ఊదలేదు, కానీ ఇప్పుడు ఊదేసరికి అసలు రావట్లేదు. ఇక మా వారైతే ఇక అలవ శబ్దం అయితే వింటున్నారు. శంఖం లోపల అలవ శబ్దం అయితే వస్తూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా మనసుకి. ఆ శంఖాన్ని ఊదడానికి మా హస్బెండ్ పడరాని పాటలు పడుతూ ఇక కుస్తీ పడుతున్నాడు అన్నది. ఈ శంఖాన్ని అరుణాచలం నుంచి మా అన్నయ్య అయితే తీసుకొచ్చి, రోజు ఎలాగో శుభవారం ఉంటుందో మా క్వార్టర్స్ కి పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లి చక్కగా శివుడికి అయితే అభిషేకించుకొని ప్రశాంతంగా వచ్చాను. శనేశ్వర స్వామి బాగున్నారు కదా, నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. ఓం నమః శివాయ.